అనుమానాస్పదం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట మండలం ఇమాంపేటలో ఉద్రిక్తతకు దారితీసింది. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవి డార్మెటరీ హాల్లో ఫ్యాన్కు ఊరేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. కాలేజీలో ఫేర్వెల్ పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నది. విద్యార్థినులు ఉపాధ్యాయులంతా కాలేజీలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. డార్మెటరీ హాల్కు వెళ్లిన వైష్ణవి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు వెళ్లి చూడగా అప్పటికే వైష్ణవి ఫ్యాన్కు ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కొన ఊపిరితో ఉండగా అంబులెన్స్లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తన కూతురు ఆత్మహత్యకు కళాశాల అధ్యాపకులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో ఉపాధ్యాయులను వైష్ణవి ప్రశ్నించిందని, దాన్ని మనసులో పెట్టుకున్న స్కూల్ ఉపాధ్యాయులు వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మృతిపైన నిజ నిర్ధారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. గురుకుల పాఠశాల ముందు పెన్పహాడ్ రహదారిపైన బైఠాయించారు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. వైష్ణవి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలకు గ్యారంటీ ఏది? ఇమాంపేట వైష్ణవి ఘటనపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆత్మహత్యలకు పాల్పడిన భవ్య, వైష్ణవిల శవాల తడి ఆరక ముందే సూర్యాపేట గురుకుల స్కూల్లో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడడం చాలా విషాదకరమన్నారు. అయ్యా సీఎం గారు, మీరు మీ 6 గ్యారంటీల మాట దేవుడెరుగు, దయచేసి మా బిడ్డల ప్రాణాలకైనా గ్యారంటీ ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపైన ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ. ప్రతి వసతి ఆశ్రమ గురుకుల పాఠశాలకు ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ను వెంటనే నియమించాలన్నారు. ఇది జరగాల్సింది, ఇది ఫస్ట్ చేయాల్సింది. సైకాలజిస్ట్ని కానీ కౌన్సిలర్ని కానీ ఇమీడియట్గా నియమించాలి. రెండోది, మొన్న భువనగిరి ఎస్సీ హాస్టల్లో కూడా చాలా దారుణం. మరి ఆ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? అక్కడున్న ఆ వార్డెన్ని సస్పెండ్ చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నారు. మరి అది అనుమానాస్పద మృతి. చాలా సింపుల్గా కొట్టిపడేసినారు. వాళ్ళు ఏదో గొడవ పెట్టుకున్నారు, వాళ్ళు పోయి పండుకోగానే వాళ్ళు ఏదో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసినారు. ఆ ఇష్యూ మీద ఎంక్వైరీ ఎంతవరకు జరుగుతున్నది అన్నది ఒకటైతే, అది మర్చిపోకముందే, ఆ ఇష్యూ మర్చిపోకముందే మరొక ఇన్సిడెంట్ సూర్యాపేటలో జరిగింది. అసలు యాక్చువల్గా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? విద్యాశాఖ మంత్రిని మీరు పెట్టరా? చాలా కీలకం కదండి ఆ మంత్రిత్వ శాఖ. మీరు ఇంకా ఒక 6 మంత్రి పదవులు ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. 6 మంత్రులని మీ రాజకీయ గొడవల కోసం ఈయనకిస్తే ఆయనకి ఇస్తే ఈయన తిరుతారని మంత్రుల పదవులు ఇవ్వకుండా ఆ విద్యాశాఖని మీ దగ్గర పెట్టుకొని, ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు మీరు చాలా బిజీగా ఉంటారు, మీరు అన్ని అంశాల మీద, రాష్ట్రంలో ఉన్న ప్రతి దాని మీద మీరు రివ్యూలు చేయాల్సి ఉంటుంది. రివ్యూలు చేస్తున్నారు, బాగానే ఉంది. మరి కన్సర్న్ మినిస్టర్ ఎవరైనా ఉంటే ఈ ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ చేస్తాడు కదా. విద్యాశాఖ మంత్రి లేడు కదా ఇంతవరకు. ఇప్పుడు ఎన్ని ప్రాణాలు పోయిన తర్వాత మరి గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఈ దుర్మార్గాలకు పాల్పడ్డాడనే పక్కన పెట్టినాం. నిన్ను 2 నెలలు తెచ్చుకొని 2 నెలలు అయింది, ఇంకా ఎన్ని రోజులు అనాలి? ఇంకా 60 రోజులే అయింది, 90 రోజులే అయిందని ఎన్ని నెలల దాకా అనాలి? ఇట్లా ఏదో చిన్నవి 6 గ్యారంటీసో ఇంకో గ్యారంటీని అమలు కాకపోతే సరే అది కొంత డిలే అయిందంటే ఓకే, ప్రాణాలు పోతే ఎట్లా? రేపటి భవిష్యత్తుకు సంబంధించిన పిల్లల ప్రాణాలు పోతున్నాయి కదా. ఏది వీటి మీద ఫోకస్ ఏది? ఆ 2 ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే మీ మంత్రిని కన్సర్న్ డెలిగేషన్ అక్కడికి పంపించి ఏం జరిగిందో తెలుసుకొని ఎంక్వైరీ చేసి మిగతా గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుందో ఒక రివ్యూ పెట్టి ఇట్లాంటి ఇష్యూస్ జరగవు కదా. ఇంకెన్ని పోతే మీరు రివ్యూ పెడతారు?